హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్ స్టార్ట్ చేసి సుమారుగా సంవత్సరం దాటేసింది. చాలామంది నన్ను ఫాలో అవుతున్నారు, చాలామంది నాతో స్నేహపూర్వకంగానే ఉన్నారు. సో ఈ వీడియోలో ఆటో అమ్మకానికి అయితే నేను పెట్టడం లేదు. ఇది ఒక అవగాహన లేని వాళ్ళకి మాత్రం నేను టైటిల్ ఇచ్చాను. అంటే హింసించే పులకేసులు చాలామంది ఉన్నారు. వాళ్ళు అవగాహన లేకుండా ఫోన్ చేస్తున్నారు. వాళ్ళు ఎలా ఇబ్బంది పెడుతున్నారన్న దాని గురించి ఈ వీడియోలో మీ అందరికీ నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. దయచేసి ఒక 2 నిమిషాలు లేట్ అయినా, కొంచెం ఎక్కువైనా కూడా ఈ వీడియో మీరు అందరూ చూస్తారని ఆలోచించి ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఏ డిస్టిక్ అన్నా? ఇది కడప డిస్టిక్ నా? కడప నుంచి ఈస్ట్ గోదావరి రాగలవన్నా రాజమండ్రికి? ఎక్కడ బండి అదే? బండి మరి వీడియో పెట్టాను కదన్నా, ఎక్కడో చూడదా? అదే అడ్రస్ మరి అడ్రస్ చూడకుండా ఫోన్ ఎలా చేసావన్నా? పూర్తిగా చూసింటారు కదా, ఫోన్ చేయాలి. అది రాజమండ్రిలో ఉందా, రాగలవా? ఆంధ్రాకి చెల్లుతుందనా? కడప ఆంధ్రే కదన్నా, మరి ఎక్కడైనా తిప్పుకోవచ్చు అన్న బండి. అనంతపురా ఈస్ట్ గోదావరిలో ఉంది, వస్తావా? ఈస్ట్ గోదావరిలో ఉందా బండి? బండి నువ్వే తీసుకురావాలనా? నేను తీసుకురావాలన్నా? తీసుకొస్తాను. నువ్వు తీసుకురావా? నేను తీసుకొస్తానా? 2021 2,30,000. దానికేం కత్తులు మింతులు ఏం లేవు కదా? ఏ లేవు అన్న. ఎంతమంది మాట్లాడుతున్నారన్న మీరు? మరి పక్కన డిస్టర్బెన్స్ మాట్లాడితే నేను ఎలా చెప్పేది? లేదు కాదు, బండిలో మా ఇటుకు పెట్టిన వాళ్ళు ఇల్లు పెట్టారు బండి అంటే. అవునన్నా, మీ 2-3 మాట్లాడుతుంటే నాకు ఎలా కనపడుతుంది మీకు? పక్కన 30,000 పొద్దున ఫోన్ చేస్తాను. ఏ జిల్లా? వనపర్తి జిల్లా. అనపర్తా? ఇప్పుడు వనపర్తి కదా జిల్లా. సరిగ్గా చెప్పన్నా, వనపర్తా అనపర్తా? వనపర్తి. ఆంధ్రప్రదేశ్? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. తెలంగాణకి ఎలా అవుతుందన్న మరి బండి? ఆంధ్రప్రదేశ్ బండి తెలంగాణ ఎలా తిప్పుదాం అనుకుంటున్నారు? ఇక్కడ వనపర్తి జిల్లాలోనే తిప్పుదామని. విలేజ్ మాది వనపర్తి పక్కల. వనపర్తి పక్కల విలేజ్. మీది విలేజ్ అవ్వచ్చు, టౌన్ అవ్వచ్చు, అది వేరే విషయం. ఆంధ్రప్రదేశ్ బండి మీ తెలంగాణలో ఎలా రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు? ఇప్పుడు తెలంగాణ బండి కాదు కదా ఇది. మరి తెలంగాణ బండి కాదో తెలియదు, ఎలా చూసి ఫోన్ చేశారు నాకు? వీడియో చూసా అన్నారు, డైరెక్ట్గా ఫోన్ చేశారు. అది ఏ బండి ఎక్కడదో చూసుకోరు కదా. చూసుకోలేదు మరి చూడకుండా ఎలా వచ్చేద్దాం బండి? ఇంకెక్కడ చెప్తాను. రికార్డ్ ఎక్కడ చేయించుకోవాలని అడుగుతున్నావా? రికార్డ్ ఎక్కడ చేయించుకుంటారు? బ్రేక్ ఇన్సూరెన్స్ ఆఫీస్లో చేస్తారు, లేదా బయట బోకర్లు ఉంటుంది, ఆన్లైన్ ఎక్కడైనా చేస్తారు. ఎక్కడైనా చెప్పుకోవచ్చు. బండి ఎక్కడ కొనుక్కున్నా? బండి ఎక్కడ కొనుక్కుని ఎక్కడైనా చేయించుకోవచ్చు. యూట్యూబ్లో ఆటోనా? మెగా ఆటో పెట్టాను. ఉందా మీరు? అది మీది ఎక్కడన్నా? మాది ఇక్కడ మేలచెరు, తెలంగాణ. మరి ఆంధ్ర బండి తెలంగాణకి ఎలా వస్తుందన్నా? మామూలుగా సేమ్ బండి కొనుక్కున్నాను అట్లాంటిది. అవునండి, సేమ్ బండి కొనుక్కున్నా రిజిస్ట్రేషన్ అవుతుందా నీకు? రిజిస్ట్రేషన్ అయిద్దా తెలియదు నాకు, కొత్త నాకు. మరి తెలియకుండా ఆంధ్ర బండి తెలంగాణకి ఎలా వస్తుందని ఫోన్ చేశాను. మామూలుగా వాడికి డీటెయిల్స్ కనుక్కున్నా ఫోన్ చేసినా. రాదు. ఇప్పుడు ఉందా మీరు దాన్ని? ఉందా? ఉంది. సేమ్ బండి కొన్నాను అట్లాంటిది, BS3 మెగా ఆటో. ఫోటోలు పెడతాను ఉంటే. అది మీకు రాదన్నప్పుడు ఫోటో తీసి ఏం చేసుకుంటావు? మామూలుగా చూద్దామని మోడల్, దానికి దీనికి డిఫరెంట్. మామూలుగా చూస్తా అంటే నువ్వు దాని కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, దాంట్లో లింక్ ఉంటుంది, నాకు టచ్ చేస్తే నీకు అన్నీ కనపడతాయి. ఇక్కడ డిస్క్రిప్షన్ తెలియదు అనుకో, నాకు ఒక 100 రూపాయలు పంపాను అనుకో, ఫోన్పే ద్వారా ఫోటో పంపుతాను వాట్సాప్. సరేలే మరి. సరే. 2014 లేదన్నా, అయిపోయింది. వెళ్ళిపోయింది. అది వెళ్ళిపోయింది. ఇంకోటి 14 అప్పి బండి. ఒకసారి ఫోటోలు పెడతారా అన్ని నెంబర్కు? ఏ ఊరు మీది? మా సిద్దిపేట అన్న. సిద్దిపేట అంటే తెలంగాణ కదన్నా? తెలంగాణ. మీది? మరి బండి ఏ ఊరని చూసావు? నాకు మీది ఏ ఊరిని అడుగుతున్నా కదా. బండి చూడలేదా నువ్వు? ఫోటోలు వీడియో కానీ? అన్న వీడియో చూడలేదు, ఫోటోలు మనం కొంచెం కట్ చేసుకుంటా చూసిన. పూర్తిగా చూసిన తమ్ముడు, అది ఎక్కడ ఉందో నీకు వస్తుందో రాదో, మీ ఊరికి మీరు రిజిస్టర్ చేయించుకోవచ్చులేదు కూడా. అది ఎక్కడ ఒకసారి అడ్రస్ చెప్పండి. మీరు ఏ ఊరది మీది? ఆంధ్రప్రదేశ్. విలేజ్ అన్న? రాజమండ్రి. అప్పి పెట్టానంటే అది ఒక్కటే బండి పెట్టలేదు తమ్ముడు. 180 వీడియోస్ ఉన్నాయి. 183 వీడియోలో ఎన్నో బళ్ళు ఉన్నాయి.
అదే 2015 మోడల్ అన్న. మరి అలా చెప్పు, వీడియో పెట్టాడు ఇదే వైలాస్ అనుకుంటున్నా పెట్టిన తర్వాత తీసేయడానికి. అదే ఏంది ఇది అది విప్రా, ఇది ఎక్కడది బండి? అంటే వీడియో పూర్తిగా చూడదా? అన్న ఎవరన్నా మీది? కడప అన్న. కడప అయితే మీరు చూడదా? మరి గూగుల్ సెర్చ్ చేయబోరు ఎంత దూరం వస్తుందో? ఊళ్ళో నాకు చదువు రాదన్నా. వస్తుంది ఒక 600 అలా పైన వస్తుంది కిలోమీటర్లు. సరే సరేలే అన్న, ఓకేలేనా. సూర్యాపేట సూర్యాపేట డిస్టిక్ కోదాడ. ఏమైనా ఉన్నాయా ఆటోలో? ఒక సెకండ్ హ్యాండ్ కావాలనుకుంటున్నా, అప్పి ఆటో. అది ఆంధ్రప్రదేశ్ బలి ఉంది, తెలంగాణ కాదు. ఆంధ్రప్రదేశ్ బలి ఉంది, తెలంగాణ కాదు. ఆంధ్రప్రదేశ్ ఉన్నాయా ఏదో ఒకటి? మా అప్పే ఇక్కడ తెలంగాణకి. మన నాకు తెలియదు, మరి నాటిగా మేము మార్పించుకోండి. మరి తొంభైకి చెప్తాం, మీరు మార్చుకుంటే మార్చుకోండి. మరి మాకైతే తెలియదు. మరి బండ్లు ఉన్నాయా మరి? ఉన్నాయి అన్నా. మా ఈ నంజోడుకున్నా. జిల్లా పేరు చెప్పండి, ఏ జిల్లా? జిల్లా జిల్లా నంద్యాల. నంద్యాల. ఈస్ట్ గోదావరి. జిల్లా మీది ఎవరన్నా? ఈస్ట్ గోదావరి. ఈస్ట్ గోదావరి. ఏమన్నా ఆల్ఫా బండి ఉందా? ఉందన్నా. ఎంతలో ఉందన్నా? 18 ఉందన్నా. 2018 ఉంది. రేటు రేటు 18, రేట్ వచ్చి 1,75,000. అది మీరు అనికి డెలివరీ ఎట్లా? అనికి డెలివరీ ఎవరు తీసుకురావాలా ఆటో? ఇంటికి నువ్వే తీసుకెళ్ళాలి. మేమేనా? నేను తీసేయమంటావా? ఏందో నేను తీసేవాళ్ళనా? అది కాదన్నా, ఏమన్నా తక్కువ రేట్లు ఉన్నాయా? తక్కువ రేట్లు అంటే నీకు ఎంతలో కావాలన్నా? నాకు 40-50. 40-50లో బండి కూడా రాదన్నా, 2 వీలర్ కూడా రాదు. మళ్ళీ ఎంత? నువ్వు కొనలేవన్నా. ఇంకా 40-50 నువ్వు కొనలేనప్పుడు ఇంకెంతలో ఏంటి నీకు? ఎందుకంట 18 ఉందని చెప్పాను, 40-30 అడుగుతున్నావు. 70,000 వస్తున్నావు నువ్వు ఒకటే పాటి. మరి 18,70,000 కాకపోతే ఎంతలో వస్తుంది? 40-30 బండి రాస్తుంది. 80,000 అట రావు. 80,000 కూడా రాదు. 80,000 బండి అయితే అది 2011, 2010 ఆ మోడల్ వస్తాయి. ఆ మోడల్ బండి అయితే ఇప్పుడు లేవు. పార్టీ చేసి డిస్పోజల్ చేసి. సర్లేను.